చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఒక 3-4 యాప్స్ చెప్తాను. వీటిని ఏంటంటే మీరు యూజ్ చేయకండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఒకవేళ మీరు యూజ్ చేశారనుకోండి, మీకు ఏంటంటే జైలు శిక్ష పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఈ యాప్స్ని ఓన్లీ మీరు చూసి ఇలా కూడా జరుగుతుందా అని నేర్చుకోండి అంతే. ఓకేనా? మీ మొబైల్ కూడా ఇలా హ్యాక్ అవుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను. దానిలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వాట్సాప్ స్నైపర్. ఓకే, ఈ వాట్సాప్ స్నైపర్ అనే యాప్ ఏం చేస్తుందంటే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫై తోటి నేను కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇదే వైఫై తోటి మీరు కూడా కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, మీ వాట్సాప్ మెసేజెస్ అన్నీ నేను చదవచ్చు అన్నట్టు. మీకు ఎక్కడెక్కడ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, మీరు ఎవరెవరికి మెసేజ్ చేస్తున్నారు, అవన్నిటిని నేను ఏంటంటే చదవచ్చు, ప్లస్ నేను కూడా రిప్లై ఇవ్వచ్చు అన్నట్టు. ఓకే, సో ఏంటంటే ఇది ఇల్లీగల్ యాప్ కంప్లీట్లీ. దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్పాను. ఇలాంటి ఒక యాప్ ఉంటుందని మాత్రం నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి అటువంటిదే డ్రాయిడ్ షిప్. ఓకే, ఇదేం చేస్తుంది అంటే సేమ్ చేస్తుంది, కాకపోతే ఏంటంటే ఫేస్బుక్ మెసేజెస్ని చదువుతుంది అన్నట్టు. ఓకే, ఎదుటి వాళ్ళ ఫేస్బుక్ మెసేజ్ని మనం చదవచ్చు, కాకపోతే ఏంటి కండిషన్, వాళ్ళు కూడా సేమ్ వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండాలి. మనం ఏ వైఫైతో అయితే కనెక్ట్ అయి ఉంటామో అదే వైఫైతో వాళ్ళు కనెక్ట్ అయి ఉండి మన మొబైల్లో ఈ యాప్ కనుకుంటే మనం ఏంటంటే వాళ్ళ ఫేస్బుక్లో మెసేజెస్ అన్నీ మనం చదవచ్చు, రిప్లైలు ఇవ్వచ్చు, అన్నీ చేయవచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఇది కూడా డేంజరస్ యాప్, ఇల్లీగల్ యాప్, బ్యాండ్ యాప్. సో ఏంటంటే మీరు దీన్ని కూడా యూజ్ చేయకండి, ఓన్లీ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి చూడండి డ్రాయిడ్ SQLi. ఇదేం చేస్తా అంటే వెబ్సైట్ని హ్యాక్ చేస్తుంది అన్నట్టు. ఓకే, వెబ్సైట్ని హైజాక్ చేస్తుంది, వెబ్సైట్కి మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ దీని గురించి కూడా నేను ఏంటంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వను, కాకపోతే ఏంటంటే పర్పస్ ఏంటిది మాత్రం చెప్తున్నాను. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఇవి 3 కూడా ఇల్లీగల్ యాప్సే. తర్వాత వచ్చేసి ఏంటంటే వీడియో మిక్స్, ఇది కూడా ఇల్లీగల్ యాపే. ఈ యాప్ ఏం చేస్తుందంటే మీకు కొత్త మూవీస్ ఏం డౌన్లోడ్ అయినా సరే డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ నేను న్యూ అని ఉందా, ఈ న్యూలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఇంగ్లీష్ మూవీస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మీరు దీనిలో చూసినట్టయితే ఈ మూవీస్ అన్నీ రీసెంట్గా రిలీజ్ అయినవి. డైరెక్ట్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మీకు ఒక చూపిస్తాను చూడండి. ఒకటి టామ్ క్రూజ్కి సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయింది ఇది. ఓకే, జాక్ రీచర్ అనేది. ఇదేంటంటే కొత్త మూవీ, డైరెక్ట్ ఏంటంటే దీనిలో వచ్చేసింది చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే దీన్ని డైరెక్ట్ ప్లే చేయొచ్చు. తర్వాత వచ్చేసి ద గ్రేట్ వాల్ అని చూసారా, ఇది కూడా ఏంటంటే కొత్త మూవీ. ఇవన్నిటిని ఏంటంటే డైరెక్ట్ మన మొబైల్ నుంచే చూసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా ఇల్లీగల్ యాప్. సో ఈ 4 యాప్స్ మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి యూజ్ చేయండి తప్ప ఎవరికి హాని కలిగించడానికి యూజ్ చేయండి.